of immediate assembly. live VML. Live link ఉందా? Oh. Select చేస్తాను.
అయ్యవారు స్వామి స్వామి అయ్యా కొద్దిగా స్టార్ట్ అవుతుంది కదా.
ये माइक भी देना। మేడం ముందుకు जैसे मैं इधर का हूँ। माइक में था माइक में। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरवे सर्वलोकानां भिषजे भगवद्गीतां हृदये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। श्री कांची कामकोटि पीठाधिपति जगद्गुरोः श्री शंकराचार्य चरणयोः प्रणामाः। పూర్ణచంద్ర కళాధర రేపు పౌర్ణమి కానీ మన దగ్గరికి ఈ యొక్క నూతన వస్త్రాలయం ఆరంభించడానికి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర శర్మ గారు మనందరినీ కూడా అనుగ్రహించడానికి ఇక్కడికి వచ్చారు. ఈ శుభతరుణంలో ఈ వరమహాలక్ష్మి షాపింగ్ మాల్ యొక్క పూర్వనామమైనటువంటి కాంచీపురము ఉంది. ఇతపూర్వమే కాంచీ కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి వారు వీరి యొక్క గోశాలలో చాతుర్మాస్య వ్రతం చేశారు. చక్కగా 40 రోజులు కూడా కంచి స్వామి వారిని చక్కగా పూజించినటువంటి భాగ్యం కలిగినటువంటి మహా భాగవోత్తములైనటువంటి శ్రీ గురువు గారు ఇక్కడికి వచ్చిన సందర్భంగా మనందరినీ కూడా అనుగ్రహింపజేయడానికి 2 అద్భుతమైనటువంటి సుభాషితాలు చెప్తారు. అందరూ కూడా సావధాన చిత్తులై గురువుగారు చెప్పేటువంటి విషయాన్ని విని ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమాన్ని కూడా తిలకించాలి. దయచేసి శ్రోతలందరూ కూడా కూర్చోవాలి. మీరు మేము వచ్చాము, మీరు మా గురించి కూడా చెప్పారు, అర్చకల గురించి శ్రీ గురుభ్యో నమః. సభాయే నమః. వేదం లక్ష్మీదేవి యొక్క స్వరూపాల్ని 6 గుర్తించింది. సిద్ధలక్ష్మీర్, మోక్షలక్ష్మీర్, జయలక్ష్మీ, సరస్వతి, శ్రీలక్ష్మీర్, వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా అని. ఈ 6 లక్ష్ములలో చిట్ట చివర వరలక్ష్మి అన్న పేరు ప్రస్తావన చేస్తారు. ఒక కార్యం ప్రారంభం చేసిన తరువాత అది నిర్విఘ్నంగా పూర్తయిపోయింది అనుకోండి, అమ్మయ్య కార్యం సిద్ధించింది అని ఒక సంతృప్తి. అది జరగాలి అంటే లక్ష్మీదేవి కటాక్షం ఉండాలి. మోక్షలక్ష్మి, మనుష్య జన్మ పొందిన తరువాత భక్తితో కూడిన కర్మాచరణ చేసి జ్ఞానమును పొంది మోక్షం పొందితే అది చాలా గొప్ప విషయం కదా. అటువంటి మోక్షాన్ని ఇవ్వగలిగిన తల్లి కాబట్టి మోక్షలక్ష్మి. జయలక్ష్మి, ఎప్పుడైనా ఒక వేదిక మీదకి వెళ్ళినప్పుడు, ఒక రంగంలో ప్రవేశించినప్పుడు వారికన్నా వీరు చాలా తెలివైన వారు, అనుభవజ్ఞులు, చాలా బాగా కార్యాన్ని నిర్వహించగలిగిన వారు.
అన్న జయాన్ని పొందాలి అంటే, అటువంటి పేరు ప్రఖ్యాతులు రావాలంటే లక్ష్మీదేవి కృప ఉండాలి. అప్పుడు ఆ విభూతిని అనుగ్రహించే తల్లి జయలక్ష్మి. ఇట్లా 6 లక్ష్ములను చెప్పి చిట్ట చివర వరలక్ష్మి అన్నారు. వరలక్ష్మి అంటే పరిపూర్ణావతారమైన కృష్ణావతారంలోకి మిగిలిన అవతారముల యొక్క తేజస్సు అంతా ప్రవేశించినట్టే, మిగిలిన లక్ష్ముల యొక్క కటాక్ష శక్తి అంతా కూడా ఎవరిలోకి ప్రవేశిస్తుందో ఆవిడని వరలక్ష్మి అని పిలుస్తారు. లక్ష్మి అన్న మాటకి కేవలంగా సంపద ఇటువంటి అర్థమే కాదు, మిరుపు అని ఒక అర్థం ఉంది. అందుకే మీరు ఒక పాట వినుంటారు సంగీతంలో, వరవీణ మృదుపాణి అని. వీణ అంటే వాయించే సంగీత పరికరము అని కాదు, మిరుపులతో కూడుకున్నవి ఏవి ఉన్నా అది లక్ష్మీ కటాక్షం. వజ్రవైఢూర్యాలు, ముత్యాలు, రత్నాలు, చీనాంబరాలు, పట్టుబట్టలు, ధగధగాయమానమైనటువంటి దీపాలు, హర్మ్యాలు, ఇవన్నీ కూడా లక్ష్మీదేవి. పసిపిల్లల ఏడుపులో లక్ష్మీదేవి ఉంది, పువ్వులలో లక్ష్మీదేవి, పాలలో లక్ష్మీదేవి, ధాన్యంలో లక్ష్మీదేవి, నవ్వులలో లక్ష్మీదేవి. ఇవన్నీ మెరుపులే. ఈ మిరిసిపోయేవి ఎక్కడుంటాయో అక్కడ లక్ష్మి ఉంటుంది. అటువంటి లక్ష్మీదేవిని వరలక్ష్మిగా ఈ శ్రావణ మాసంలో ఉపాసన చేస్తారు. చాలా తేలికగా అనుగ్రహిస్తుంది, మంచి గుణములను పొంది ఉంటే ఆవిడ అనుగ్రహిస్తుంది అని. అందుకే చారుమతి వృత్తాంతంలో చారుమతిని ఎందుకు అనుగ్రహించింది అంటే, ఎన్ని బిల్వ దళాలు తెచ్చింది, ఎంత తులసి పట్టుకొచ్చింది, దానికి కాదు. సావిదుషి అన్నారు చారుమతి గురించి చెప్తూ. ఆమె మంచి పండితురాలు, అత్తమామల్ని ఎలా చూసుకోవాలో, పిల్లల్ని ఎలా చూసుకోవాలో, అతిథుల్ని ఎలా చూసుకోవాలో అట్లా చూసుకుంది. తన కర్తవ్యం తాను బాగా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహించింది. అట్లా అనుగ్రహించేటటువంటి మాసం ఈ శ్రావణ మాసం. అటువంటి వరలక్ష్మీదేవిని వరమహాలక్ష్మి అన్న పేరు విశేషణంతో కలుపుకుని, కాంచీపురాన్ని ఆ పేరు ముందుకి కలపడంలో కాంచీపురంతో, కాంచీపురం యొక్క గురు పరంపరతోటి విశేషమైనటువంటి అనుబంధం కలిగిన భక్తులతో కూడుకున్న కుటుంబం ఈ వ్యాపార సంస్థని నిర్వహిస్తోంది. వాళ్ళు ఇక్కడ జగద్గురువులైనటువంటి శ్రీ 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 చంద్రశేఖరీంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క మూర్తిని కూడా ఉంచి నమస్కరించారు అంటే వాళ్ళకి గురు పరంపర పట్ల, భగవత్ స్వరూపం పట్ల ఎంత భక్తి ఉందో అర్థమవుతుంది. వాళ్ళు కేవలం దీన్ని ఏదో ఒక చీరలమ్మే కొట్టుగా భావించకుండా, దీన్ని ఒక దేవాలయంగా, ఒక లక్ష్మీ స్థానంగా భావించి, లోపలికి వచ్చేటప్పుడు చెప్పులు విప్పి రండి అని, అక్కడ విప్పిన చెప్పులు ఏమైపోతున్నాయో అని బెంగ పెట్టుకోవలసిన అవసరం లేకుండా చెప్పులు సంరక్షించడానికి ఒక వ్యవస్థ చేసి, ఇక్కడికి వచ్చే వాళ్ళందరి యొక్క గోత్రనామాలతో మళ్ళీ పూజ చేయించి, వాళ్ళు వృద్ధిలోకి వచ్చేటట్టుగా, వాళ్ళకి భగవద్ అనుగ్రహం కలిగేటట్టుగా అవకాశం కల్పించి, ఆ పైన ప్రసాద వితరణ ప్రతిరోజు కూడా జరిగేటట్టుగా వ్యవస్థ చేసి, ఒక వస్త్రాలయం అన్నప్పుడు ఆలయం అంటే గుడి అన్న మాట అందులో కలిసి ఉంది. నిజంగా అది వస్త్ర దుకాణంగా కాకుండా వస్త్రాలయంగాని, ఒక దేవాలయాన్ని ఎట్లా నడుపుతారో అంత మర్యాదగా ఇక్కడికి వచ్చే సువాసినులందరూ లక్ష్మీ స్వరూపాలు. ఆ వచ్చిన స్త్రీమూర్తులందరూ ఇక్కడ కొనుక్కున్నటువంటి పట్టుబట్టలలో లక్ష్మి ఉంది, వాళ్ళలో లక్ష్మి ఉంది. ఎందుకంటే లక్ష్మికి 5 శాశ్వత నివాస స్థానాలు చెప్తారు. వాటిలోకి ఆవాహన అక్కర్లేకుండా లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది అని. అందులో మొట్టమొదటిది గోవు యొక్క వెనక తట్టు, అట్లాగే ఏనుగు యొక్క కుంభస్థలం, తామర పువ్వులో ఉండేటటువంటి దుద్దు, మారేడు దళం, స్త్రీ పాపట ప్రారంభ స్థానం, అందుకే అక్కడ కూడా బొట్టు పెట్టుకుంటారు. ఈ 5 శాశ్వతమైనటువంటి లక్ష్మీ స్థానాలు అని. అటువంటి లక్ష్మీ స్థానంలో ఒకటి కాబట్టి ఇక్కడికి వచ్చి స్త్రీలందరూ కూడా పట్టుబట్టలు కొనుక్కుంటారు అంటే అంతమంది లక్ష్మీదేవులు నడిచే ప్రాంగణం కాబట్టి దీన్ని ఇంత మర్యాదతో నిర్వహించాలని, చెప్పులతో కూడా ఎవ్వరూ రాకూడదు అని నిర్ణయం చేసి, ఇన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలతో కలిపి ఇట్లా నడిపించడం అన్నది సర్వసాధారణంగా కనపడదు. ఇది ఎంతో గురు పరంపర మీద భక్తి, భగవంతుడి మీద కూడా భక్తి ఉన్నటువంటి కుటుంబాలు మాత్రమే వ్యాపార రంగాన్ని ఇంత పవిత్రంగా నిర్వహించడం అన్నది జరుగుతూ ఉంటుంది. నేను నా జీవితంలో ఎప్పుడు ఏ
దుకాణాల ప్రారంభానికి నేను వెళ్ళడం అన్నది జరగలేదు. ఎన్నిటికో నన్ను ఆహ్వానించారు కానీ నేను ఎప్పుడు వెళ్ళలేదు. నా రంగానికి దానికి ఏమిటి సంబంధం అనిపించి, వద్దులేండి వెళ్ళిరండి, చాలా సంతోషం మీరు నా దగ్గరికి వచ్చారు, మీరు వృద్ధిలోకి రావాలని నేను భగవంతుడిని ప్రార్థిస్తాను అనేవాడిని. కానీ విచిత్రం ఏమిటంటే వీరికి సంబంధించినటువంటి 2 వస్త్ర సముదాయాల్ని నేను ప్రారంభించా. ఒకటి గోదావరి ఒడ్డున రాజమహేంద్రవరంలో, ఇప్పుడు భాగ్యనగరంలో. రెండిటిని ప్రారంభించడం జరిగింది. అక్కడ గోదావరి ప్రవహిస్తోంది, ఇక్కడ ముచికుంద నది ప్రవహిస్తోంది. ఇప్పుడు మూసి అంటున్నారు కానీ దానికి ముచికుంద నది అని చారిత్రాత్మకమైనటువంటి నామం. ముచికుందుడు ఇక్కడ అనంతగిరిలో విష్ణువుని సేవించినప్పుడు ఉద్భవించిన నది కాబట్టి దానికి ముచికుంద నది అని పేరు. అటువంటి ముచికుంద నది తీరంలో ఉన్నటువంటి భాగ్యనగరంలో ఇక్కడ ఈ వస్త్ర సముదాయాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ రెండిటికి కూడా నేను వచ్చాను అంటే ప్రధాన కారణం ఆ కుటుంబం, వాళ్ళ భక్తి, వాళ్ళ గౌరవం, వాళ్ళ మర్యాద. వాళ్ళకి వచ్చినటువంటి వాళ్ళని ఎంత గౌరవంగా చూడాలి, ఎంత మర్యాదగా చూడాలి. వాళ్ళు ఏదో చీర కొనుక్కుని వెళ్ళిపోయారు అని కాదు, వాళ్ళు ఇంకా చీరలు కొనుక్కొని ఇంకా వృద్ధిలోకి రావాలని వాళ్ళ గోత్రనామాలు తీసుకుని వాళ్ళ పేరు మీద పూజ చేయించడం, కంచి నుంచి మధుర నుంచి పూజా సంబంధమైన ప్రసాదాలు తెప్పించి ఇక్కడ వితరణ చేస్తూ ఉండడం, ఇవన్నీ చేసేటటువంటి సంస్థలు ఇవాళ బహు తక్కువ. అంత గొప్ప సంస్థ అసలు ఆ ప్రారంభం చేసేటప్పుడే అంత గొప్ప లక్ష్మీదేవి పూర్ణకుంభం, ఆ పక్కన ఉన్నటువంటి చంద్రశేఖరీంద్ర సరస్వతి మహాస్వామి వారు, నా దృష్టిలో ఆయనే ఒక గొప్ప లక్ష్మి. ఆయనను మించిన లక్ష్మి ఇంకేముంటుంది? గురువుగారే లక్ష్మీదేవి. ముత్తుస్వామి దీక్షితారు వారి భార్య లక్ష్మీదేవిని నాకు ఐశ్వర్యం ఇయ్యి, మా ఆయన ఏమీ పుచ్చుకోవట్లేదని అడిగితే ఆవిడ పురుష రూపాన్ని ధరించి ముత్తుస్వామి దీక్షితారు వారిగా కనపడింది. ఓసి పిచ్చిదానా, లోకంలో అందరూ లక్ష్మిని అడుగుతారు, నీ భర్తని నేనే పురుష రూపంలో నీకు భర్తనయ్యానని. అట్లా సాక్షాత్ ఆ లక్ష్మీదేవి గురువుగారిగా ఉన్నారు. అటువంటి మహాస్వామి వారిని లక్ష్మీదేవిని ఉంచి ఇంత పవిత్రంగా ప్రారంభం చేశారు. ఇంకా వృద్ధిలోకి వచ్చి వ్యాపార రంగంలో ఒక మంచి ఒరవడికి శ్రీకారం చుట్టి అందరూ కూడా వ్యాపారాన్ని భక్తిని కలిపి సమాజాభివృద్ధి కొరకు ప్రయత్నించడం అనే కొత్త అధ్యాయంలో ఈ కాంచీపురానికి సంబంధించినటువంటి వరమహాలక్ష్మి వస్త్ర సముదాయం వారు ఒక కొత్త ఒరవడికి శ్రీకారము చుట్టారు అన్న పేరు ప్రఖ్యాతులతో, కీర్తి ప్రతిష్టలతో, నిరంతర వ్యాపారాభివృద్ధితో ఇంకా వృద్ధిలోకి రావాలని, నేను వాళ్ళ అభివృద్ధి గురించి విని సంతోషిస్తూ ఉండాలని, అట్లా వారు సర్వతోముఖాభివృద్ధిని పొందడానికి కావలసిన సమస్త విభూతులను ఆ శ్రీవరమహాలక్ష్మి తన యొక్క కరుణాకటాక్ష వీక్షణముల చేత ప్రసరింపజేయుగాక అని ఆ తల్లిని ప్రార్థన చేస్తూ వారందరినీ ఆశీర్వదిస్తూ శుభం భూయాత్. ఇవి తీసుకోండి, మళ్ళీ గబుక్కుని ఉంటారు. ఇంత వచ్చేసిందంటే సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధనతి యావతీర్వై దేవతాస్తాః సర్వా వేద విధి బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విద్భ్యో దివే దివే నమస్కుర్యాన్నాః శ్రీరంతి దేవతా ఏమ దేవతా ప్రీణాతి కయ్యాజ్ఞానందరాయాయ సర్వస్వమోదరాత్రముత్తమాః భవతి సర్వస్యాప్తి సర్వస్య సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి
सदं देव सरदा प्रथमानित्यधिको भवति सदमेनावर्धयन्ति सदमेन मे मानं भवति सदमनन्तं भवति सर्वैश्वर्यं भवति आयताग्ने विजातिजानो कृतदेव कृतजानरेधि अधिकारकं देव पुत्रमभिरक्षतादिम् लक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी रमणलक्ष्मी सप्रसन्ना मम सर्वदा सदमानं भवति सदायुष्येवेन्द्रिये प्रतिष्ठति బ్రహ్మశ్రీ స్వాగత సేవ మీద ముఖ్య ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మాండమైన ప్రతిభా పాఠవాలతో బ్రహ్మానందాన్ని కలిగిస్తూ మహమ్మదీయులతో కూడా అహం బ్రహ్మస్మి అనిపిస్తూ శ్రీనివాసుల ఆశీస్సులతో శ్రీ సరస్వతి కటాక్ష ప్రవచనాలతో చాగటి ప్రదేశంలో చాకచక్యాన్ని వాక్యాల్లో ప్రదర్శిస్తూ గంగి గోపాలు గరిగే చాలు అన్నట్టు ప్రవచనం విన్నతనే జన్మ తరిస్తుందని మా టీవీలో కనిపిస్తూ ముఖ్యాన్ని కీర్తిస్తూ తన స్వరాన్ని కొన్ని సుస్వరాల వేరుగా మనసును మీటి ఆ కోరిక మేరకు మాటే మంత్రంగా శ్లోకలను భక్తులు చేస్తుంటే ఈ ఈశ్వరుడే సర్వేశ్వరుడై కోటేశ్వర రూపంలో వచ్చాడా అన్నట్టు రమణీయమైన స్వర మాధుర్యాన్ని వారిని వాక్కుని తెలుగునేల నలుగురిగా వినిపించడంలో రాజీ పండు మనస్తత్వంతో విరాజిల్లుతూ ఆధ్యాత్మిక విజ్ఞాని రామాయణ మగత్వాలు అవకాశం పట్టిన ఉత్తమోత్తమ స్పష్టమైన కంఠంతో సృష్టి రహస్యం ఛేదిస్తున్న భక్త ప్రవచనానికి ప్రాణవాయువు శ్రీ చాగటి కోటేశ్వర గారికి మీ కర్తాల ధ్వనులతో అభినందనలు. మీ కర్తాల ధ్వనులతో ప్రవచనాలకు ప్రవచనాలు ప్రశాంత ప్రాణవాలు మనుషుల మనసానికి చాగటి వారు చేపడాలి ప్రజల్లో యజ్ఞతను విద్యాలను వచనాలు ప్రతి భక్తిని ఆలోచింపు చేస్తాయి వీరి ప్రవచనాలు ప్రముఖుల మనసులో మారుమోగుతున్న వీరి మాటల రచనలు ప్రసంగాల్లో ప్రత్యేక సంగీత సంతరించుకున్న వీరిని సొంతం చేసుకున్నాయి పద్మ విభూషణ్ బ్రహ్మశ్రీ చాగటి కోటేశ్వర వ్యక్తి ఏకైక శిష్యుడు బొమ్మల విభజన కళ్యాణ్ గారు ఈరోజు ఈ బుక్ వారికి గిఫ్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. మీ చప్పట్లు చాగటి ఇంకా ఉపయోగించి సమాజ విధానికి రావాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా ఆ యాజమాన్యం వారికి సిబ్బందికి అందరికీ నా శుభాకాంక్షలు ఆశీస్సులు. వెనక్కి అందరూ కలిసి నేను ఇస్తాను.
కొంచెం బాయ్. వెనకాల సరే అక్కడ రమ్మను. మీరందరూ నుంచోండి. మీరందరూ నుంచోండి. అమ్మా ఇట్లా రండి.